జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. సద్గురువుకు ఉండవలసినటువంటి మరొక విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే, వేదాలను గురించి, ఉపనిషత్తులను గురించి, బ్రహ్మసూత్రాలను గురించి, భగవద్గీతను గురించి అవగాహన ఉండాలి. వేదాలు ఆధ్యాత్మిక మార్గానికి శాస్త్రీయపరమైనటువంటి మూల ప్రమాణాలు. వేదాన్ని గురించి తెలుసుకుంటే ఏ వ్యక్తి అయినా జీవితంలో ఇంకా తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. వేదాన్ని గురించి తెలుసుకోకపోతే ఎంత తెలిసినా ఏమి తెలిసినా అది మొత్తం బూడిదలో పోసినటువంటి పన్నీరు. ఆ వేదాన్ని తెలుసుకోవటం ఎట్లా? సత్యదర్శనం ద్వారా మాత్రమే వేద విజ్ఞానం బహిర్గతం అవుతుంది. సత్యదర్శనం అంటే ఏమిటి? నేను ఎవరో అనేటటువంటి అంశాన్ని గురించి అవగాహన గావించుకోవటమే సత్యం. దాన్ని అనుభవంలోకి పొందటమే సత్యదర్శనం. ఎప్పుడైతే వేదాల సారం అనుభవంలోకి వస్తుందో అంతా ఒకటిగా గోచరిస్తుంది. భిన్నత్వానికి అవకాశం లేదు, జ్ఞానానికి అవకాశం లేదు. సత్యదర్శనం అయిన తర్వాత మనిషి బోధనకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వడం. అతడు మౌనాన్ని కోరుకుంటాడు, ఒంటరితనాన్ని కోరుకుంటాడు, ఏకాంతాన్ని కోరుకుంటాడు. అటువంటి వ్యక్తి ఆత్మస్థితి నుండి సమాజానికి సేవలను అందిస్తాడు. భౌతిక సేవలు వేరు, మానసిక సేవలు వేరు, ఆత్మ సేవలు వేరు, ఆధ్యాత్మిక సేవలు వేరు. భౌతిక సేవలంటే సమాజంలో ఎవరికైతే కొరత ఉంటుందో, ఎవరైతే బాధలు పడుతుంటారో వాళ్ళకి తమ వంతు సహాయం చేసేటట్లయితే వాటిని భౌతిక సేవలు అంటారు. చేతుల ద్వారా చేసేవి భౌతిక సేవలు. కర్మేంద్రియాల ద్వారా చేసేటటువంటి మొత్తముడు భౌతిక సేవలు. మానసిక సేవలు అంటే ఏమిటి? వీళ్ళకి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, మనోబలం ఉంటుంది, సమర్థత ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది. వీళ్ళకి సౌండ్ మైండ్ ఉంటుంది. సౌండ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? చుట్టూన్నటువంటి వ్యక్తులను తప్పనిసరిగా ప్రభావితం చేయగలుగుతాడు. వాళ్ళకి తప్పనిసరిగా సేవలు చేస్తాడు. ఆ సేవలు ఎలా ఉంటాయి? భౌతిక సేవలు కాదు, ఆర్థిక సేవలు కాదు, సామాజిక సేవలు కాదు, మరొకటి కాదు. ఆయన చేసేటటువంటి సేవలు ఎలా ఉంటాయి అంటే మానసిక సేవలను అందించగలుగుతాడు. అంటే అవతల వ్యక్తికి సమూల శాశ్వత పరిష్కారాన్ని చూపే విధంగా సేవలు ఉంటాయి. ఒక వ్యక్తి జబ్బుతో బాధపడుతున్నాడు, అతనికి హీలింగ్ చేశాడు అనుకోండి, ఆ జబ్బు తగ్గిపోద్దిగా. జబ్బు తగ్గిపోయిందంటే అతను తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గం వైపుకు ఆకర్షింపబడతాడుగా. 10 రూపాయల ఖర్చు లేకుండా భయంకరమైనటువంటి జబ్బును తొలగించడం అంటే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉందో అంచనా వేయండి. అవి మెంటల్ సర్వీసెస్, ఫిజికల్ సర్వీసెస్, తర్వాత మెంటల్ సర్వీసెస్. ఇక మూడోది ఏమిటి? ఆధ్యాత్మిక సేవ. అంటే ఆధ్యాత్మిక ప్రచారం చేయటం. తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించటం. కానీ ఆధ్యాత్మిక సేవకు వెళ్ళబోయే ముందు ఆత్మసేవ ఉండాలి. ఆత్మసేవ అంటే తనను తాను ఉద్ధరించుకోవటం.
అంతరంగం శుద్ధయిన తర్వాత చేసేటటువంటి సేవలు ఆధ్యాత్మిక సేవలు అవుతాయి, స్వచ్ఛంగా ఉంటాయి. ఆత్మసేవ లేకుండా ఆధ్యాత్మిక సేవకి వెళ్ళేటట్లయితే ప్రపంచానికి న్యాయం జరగదు. అందరూ కూడా ప్రపంచానికి సేవ చేయాలి అని తప్పిస్తున్నారు, కానీ అందుకు అర్హత ఉందా లేదని ఆలోచించటం లేదు. అర్హత లేకుండా ప్రపంచంలోకి వెళితే ఏమవుద్ది? ప్రపంచం స్వీకరించదు. ఒక దశకు పోయిన తర్వాత ప్రపంచం వ్యతిరేకిస్తుంది. కాబట్టి ముందు ఆత్మసేవ, తర్వాత ఆధ్యాత్మిక సేవ. ఆత్మసేవకు వెళ్ళబోయే ముందు భౌతిక సేవలు చేయాలి. చెడు సంస్కారాల మోతాదును తగ్గించుకోవాలి, ఉత్తమ సంస్కారాల మోతాదును పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మసేవలో విజయవంతం అవుతారో ఆధ్యాత్మిక సేవలకు అర్హతను పొందుతారు. మరి ఆత్మసేవకు వెళ్ళాలంటే మనకి శాస్త్రీయపరమైనటువంటి మూల ప్రమాణాలు ఉండాలి కదా. అవే వేదాలు, అవే ఉపనిషత్తులు, అవి ఋషి ప్రోక్తాలు. ఋషులు సత్యదర్శకులు. సత్యాన్ని దర్శించి అనుభవాన్ని పొంది దాన్ని ప్రపంచానికి అందించేటటువంటి ఋషుల యొక్క మార్గదర్శకతకు సంబంధించినవే వేదాలు. ఆ వేదాలను చదవకూడదు, బట్టి పెట్టకూడదు, వల్లవేయకూడదు. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మార్పుకు అవరోధం అంటున్నాం కదా. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మార్పుకు అవరోధం అంటున్నాం కదా. కాబట్టి ఆ మార్పుకు అవరోధమైనటువంటి సమాచారాన్ని ఎందుకు సేకరించాలి? సేకరిస్తే అది వేరే వాళ్ళ యొక్క అనుభవం అవుతుంది కదా. అదే సమాచారాన్ని అంతరంగం నుండి వెలికి తీస్తే, అంతరంగం నుండి సమాచారాన్ని వెలికి తీస్తే అది సత్యవంతమైన జీవితం అవుతుంది కదా. వేరే వాళ్ళ సమాచారాన్ని సేకరించి బోధిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. సమాచారాన్ని సేకరించటమా, సమాచారాన్ని అంతరంగం నుండి వెలికి తీయటమా? ఏది కావాలి? ఆలోచించండి. అంతరంగం నుండి సమాచారం బహిర్గతమైందనుకోండి, అది సత్యం అవుతుంది. ఎప్పుడైతే సత్యాన్ని అందిస్తూ ఉంటామో శక్తి పెరుగుతుంది. కొంతకాలం సత్యాన్ని అందించిన తర్వాత సత్య దర్శనం అవుతుంది. కాబట్టి ముందు సత్యం, ఆ తర్వాత సత్య దర్శనం. ఈ సత్య దర్శనానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే వేదాలు, ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారాన్ని అవగాహన గావించుకుంటే సత్య దర్శనం అవుతుంది. సత్య దర్శనం అయితే మాయ తొలగిపోతుంది. మాయ అంటే కృత్రిమైనటువంటి మేధస్సు. సత్య దర్శనం అంటే సహజమైనటువంటి మేధస్సు. కాబట్టి మనుషులు ఏం చేయాలి? వేదాలు, ఉపనిషత్తుల గురించి అవగాహన గావించుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తాం. ఆ వేదాలు ఎక్కడున్నాయి? పుస్తకాల్లో లేవు, అంతరంగంలోనే ఉన్నాయి. సమాచారాన్ని సేకరిస్తున్నామంటే అంతరంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోలేకపోయాం కదా. అంతరంగంలో ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోలేకపోయాం కదా. కాబట్టి అంతరంగంలో సమాచారం ఉన్నప్పుడు
పుస్తకాల ద్వారా సమాచారాన్ని సేకరించవలసిన అవసరం ఏంటి? పుస్తక పరిజ్ఞానం ఉందంటే మస్తకం కలుషితం అవుతున్నట్లే కదా. ఎవరో అనుభవించారు, వాళ్ళ అనుభవ సారాన్ని తెలుసుకున్నావు, ఉపయోగం ఏంటి? ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. తెలుసుకోవటం ముఖ్యమా, అనుభవం ముఖ్యమా? తెలుసుకోవటానికి కొన్ని నిమిషాలు సరిపోతుంది, కానీ అనుభవంలోకి పొందటానికి కొన్ని జన్మలు కావాలి కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. సద్గురువు ఎలా ఉంటాడంటే సమాచారాన్ని సేకరించడు, పుస్తక పరిజ్ఞానం కోసం పరితపించడు, వేదాలను గురించి తెలుసుకోవాలని చెప్పి ఆరాటపడడు. ఎందుకంటే అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలోనే ఉంది కదా. లోపలే ఆత్మ ఉంది, లోపలే ప్రేమ ఉంది, లోపలే ఆనందం ఉంది, లోపలే దివ్యత్వం ఉంది, లోపలే సమాచారం ఉంది కదా. లోపలే గురువు ఉన్నాడు కదా. తన అంతరంగంలో ఉన్నటువంటి గురువుని మేలుకొల్పగలిగితే బాహ్య గురువు యొక్క అవసరం ఎవరికి ఉండదు కదా. కాబట్టి సద్గురువు ఏం చేస్తాడంటే వచ్చినటువంటి శిష్యుణ్ణి అంతరంగం ఉన్నటువంటి గురువుని చూపించి ఆ గురువుని మేలుకొల్పుకోమని ఆదేశిస్తాడు, మార్గం చూపిస్తాడు. దాన్నే మార్గదర్శకత అంటారు. జ్ఞానం అందరిలో ఉంది. గురువు నేను జ్ఞానిని అనుకుంటే ఆ గురువు అజ్ఞాని. జ్ఞానాన్ని సేకరిస్తున్నాడంటే అది దొంగతనమే. సేకరించేటటువంటి జ్ఞానం వల్ల ప్రపంచానికి న్యాయం జరగదు. అనుభవాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తే అది ప్రపంచానికి వరం అవుతుంది. కాబట్టి సద్గురువు యొక్క కీలకమైనటువంటి అంశం ఏంటి చెప్పండి? అనుభవసారాన్ని అందిస్తాడు తప్ప పుస్తక పరిజ్ఞానాన్ని ఎవరికి బోధించే ప్రసక్తి లేదు. బోధన అనేది వ్యసనం, పాండిత్యం అనేది ప్రమాదం. అందుకే మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని ప్రభావితం చేశారు తప్ప మాటల గారడీతో ప్రపంచాన్ని సమ్మోహితం చేసినటువంటి వ్యక్తులు మరణం తర్వాత కనుమరుగవుతారు. మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు మరణం తర్వాత విస్తరిస్తారు. విపరీతంగా ఆధ్యాత్మిక ప్రచారం చేసినటువంటి వ్యక్తులు మరణం తర్వాత బలహీనపడతారు. కొంతమంది బ్రతికున్నప్పుడు కొన్ని కుగ్రామాలకే తెలుసుంటారు, మరణించిన తర్వాత వాళ్ళు విపరీతంగా వ్యాపిస్తూ ఉంటారు. ఎందువల్ల? వాళ్ళలో అనంతమైనటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. తమ జీవిత కాలంలో అనుభవాన్ని అందించలేకపోయారు, కానీ మరణం తర్వాత ఆ అనుభవం అనేది ప్రపంచానికి విస్తరిస్తుంది. అంటే అక్కడేముంది? సత్యం అన్నట్టే కదా. సత్యదర్శనం గావించుకున్నటువంటి వ్యక్తికి మరణం ఉండదు. అతని ప్రభావం కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగుతుంది. అందువల్ల ఏ శిష్యుడైనా తన దగ్గరకు వచ్చినప్పుడు నీలో జ్ఞానం లేదు అనే మా పదాన్ని వాడకూడదు. అతనిలో ఉంది, గురువులో కూడా ఉంది. మరి తేడా ఎక్కడుంది? అతని ఫైలు క్లోజ్ అయ్యింది, గురువు ఫైలు ఓపెన్ అయ్యింది. శిష్యుని తక్కువగా చూస్తున్నాడంటే అతను గురువు కాదు. శిష్యుడి యొక్క పాద నమస్కారం కోసం గురువు ఆరాటపడుతున్నాడంటే అతను ప్రమాదకరమైన గురువే. శిష్యుడు భగవంతుడే, గురువు భగవంతుడే, గురువు అందించేటటువంటి జ్ఞానం కూడా భగవంతుడే. అంతా భగవంతుని మయం అనేటటువంటి భావన కలిగిందనుకోండి, శిష్యుడు తక్కువ కాదు, గురువు ఎక్కువ కాదు.
గురువు నేను ప్రత్యేకం ప్రాముఖ్యం అనేటటువంటి భావంతో ఉన్నాడంటే అహంకారం బలోపేతమైనట్లే కదా. అహంకారం ఉంటే, జీవభావం ఉంటే సత్యదర్శనం కాదు కదా. సత్యదర్శనం కాకపోతే విశ్వదర్శనం కాదు కదా. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, వేదాలు ఉపనిషత్తులు కూడా అంతరంగంలోనే ఉన్నాయి. అంతరంగంలో భగవంతుడు ఉన్నప్పుడు ఆ భగవంతు గురించి తెలియజేసేటటువంటి జ్ఞానమే వేదమైనప్పుడు ఆ వేదం బయట ఎందుకు ఉంటుంది? నీ లోపలే ఆత్మ ఉంది. ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా లోపలే ఉన్నట్లు కదా. ఇంకా బయట జ్ఞానం దేనికి? భగవంతుడి జ్ఞానం కోసం పరితపించడే, భగవంతుడు సాధన చెయ్యడే, భగవంతుడి సమాచారాన్ని స్వీకరించడే, భగవంతుడికి జబ్బులుండవే, మానసిక ఒత్తిడి ఉండదే. అటువంటి జ్ఞానం అంతరంగంలోనే ఉన్నప్పుడు జ్ఞానం కోసం బయట ప్రపంచంలో వెతకవలసినటువంటి అవసరం లేదు. దీన్ని తెలుసుకుంటే తప్ప మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడు. కాబట్టి సద్గురువుని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే, భగవంతుడి లోపల ఉన్నాడు అనే భావన అనుభవంలోకి వస్తుంది. ఆ భగవంతుడి వేదం అనేటటువంటి విషయం స్థిరపడుతుంది. సమాచారం అంతరంగంలోనే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేదు. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జ్ఞానాన్ని సేకరిస్తూ ఉన్నప్పుడు ఆ జ్ఞానం అనేది అంతరంగ ప్రేరణే తప్ప వాస్తవం కాదు కదా. అంతరంగ ప్రేరణే తప్ప వాస్తవం కాదు కదా. నీ లోపల ఏదుంటే అది కనపడుతుంది. మంచి ఉంటే మంచి కనపడుతుంది, చెడు ఉంటే చెడు కనపడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అది బయటకు సంబంధించింది కదా. దాన్ని చూసింది ఎవరు? లోపల ఉన్నటువంటి సంస్కారాలు కదా. అదే అంతర్ముఖం అయితే బయట నువ్వు సేకరించే సమాచారం మొత్తం కూడా లోపల నుంచే వస్తుంది కదా. లోపల నుండి సమాచారం బహిర్గతమైతే ఎలా ఉంటుంది? బాహ్యపరమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తే ఎలా ఉంటుంది? బాహ్యపరమైన సమాచారాన్ని సేకరించేది కూడా అంతరంగమే కదా. అందులో సమాచారాన్ని సేకరించవలసినటువంటి అవసరం లేదు. సేకరిస్తున్నారంటే తప్పనిసరిగా అక్కడ అపరిపక్వత ఉన్నట్లే, అజ్ఞానం ఉన్నట్లే. జ్ఞానం ఎవరి సొత్తు కాదు. వారి వారి స్థాయిని బట్టి, స్థితిని బట్టి జ్ఞానం అందించబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే వేదాల, ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రాల, భగవద్గీతల యొక్క సమాచారాన్ని అనుభవంలోకి పొంది ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించేటటువంటి వ్యక్తే సద్గురువు అవుతాడు. ఆ గురువు అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గుర్తిస్తూ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకుంటూ ఆత్మస్థితికి చేరేటటువంటి విధానాన్ని గురించి ప్రపంచానికి తెలియజేస్తాడు. అందువల్ల అటువంటి గురువు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, అతి తక్కువ కాల వ్యవధిలోనే వేలాది మంది సద్గురువులు తయారవుతారు. ఎందుకంటే నెగటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతున్నప్పుడు అంతే మోతాదులో పాజిటివ్ ఫోర్సెస్ కూడా బహిర్గతం అవుతాయి. అందరూ ప్రపంచం చెడిపోతుందని బాధపడుతున్నారు. అది అజ్ఞానం. చెడు ఎక్కువగా ఉందంటే అంతే మోతాదులో మంచి కూడా లోపల నుంచి బహిర్గతం అవుతుంది కదా.
నిప్పును ఆర్పాలంటే నీరు తప్పనిసరిగా కావాలి కదా. నీటిలోనే నిప్పు ఉంది, అందుకే నీటి నుంచి విద్యుత్ వస్తుంది కదా. అదే నీరు నిప్పును ఆర్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలోచించండి, నీటిలోనే నిప్పు ఉంది, ఆ నీరే నిప్పును ఆర్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా మంచి ఉంటుంది, మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా చెడు ఉంటుంది. రెండు కూడా సమాన మోతాదులో ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి, 50-50గా ఉంటాయి. ఎప్పుడైతే చెడు మాత్రమే ఉంది అనే భావన కలుగుతుందో అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది. చెడును తొలగించాలి అనే భావన ఉన్నా సరే చెడు సంస్కారాల మోతాదు పెరుగుతుంది. ఎందుకంటే చెడును తొలగించాలి అనే భావన ఉందంటే చెడును వెతుకుతూ ఉంటారు కదా. ప్రపంచ పనితీరు గురించి విశ్లేషించుకోవాలి తప్ప భయపడకూడదు, వ్యతిరేకించకూడదు. చెడు కూడా భగవంతుడే కదా. సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయాన్ని గురించి అవగాహన కలిగిందంటే అక్కడ చెడుకు అవకాశం లేదు కదా. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి చెడు కనిపిస్తుంది తప్ప అది వాస్తవం కాదు కదా. మీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది కాబట్టి చెడు కనిపిస్తుందంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి చెడు కాదు కదా, అది ప్రపంచంలో ఉన్నటువంటి చెడు కాదు కదా, ఎవరికి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి చెడే. కాబట్టి మానవుడు విశ్వానికి అతీతుడు, భగవంతుడు కూడా అతీతుడే. ఈ అంశం ఒక మానవ జాతికి వర్తిస్తుంది, ఏ జాతికి వర్తించదో, వర్తించే అవకాశం కూడా లేదు. కాబట్టి సద్గురుని సులభంగా గుర్తుపట్టవచ్చు. ఎట్లా? త్రికరణ శుద్ధి ఉంటుంది, వేదాల సారాంశం అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. ఆ సారాంశాన్ని స్వతహాగా స్వశక్తితోటి, స్వయం కృషితోటి బహిర్గతం చేయగలుగుతాడు. వేదాల సారం బహిర్గతం అయిందనుకోండి, అది ప్రపంచానికి అద్భుతంగా దోహదపడుతుంది కదా. ఋషులు వేదాలను ఆ విధంగా బహిర్గతం చేశారు. ప్రస్తుతం సద్గురువులు కూడా ఆ విధంగానే వేదాల సారాన్ని బహిర్గతం చేయాలి. సమాచారాన్ని సేకరించడం అంటే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించకపోవటమే. భగవంతుడే వేదం, వేదమే భగవంతుడు. భగవంతుడు లోపల ఉన్నాడంటే వేదం కూడా లోపలే ఉన్నట్లు కదా. మనం భగవంతుని గుర్తించలేదనుకోండి, వేదాన్ని కూడా గుర్తించినట్లే కదా. కాబట్టి అండపిండ బ్రహ్మాండం అంతా మానవుడి యొక్క అంతరంగంలోనే ఉంది. ప్రజ్ఞ కుంచుకుంటే అంతరంగం మూసుకుపోతుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉంటే అంతరంగం ఖాళీ అవుతుంది. అంతరంగం ఖాళీ అయితే అదే అంతరంగం నుండి సత్యం బహిర్గతం అవుతుంది. ఆ సత్యమే భగవంతుడు, ఆ భగవంతుడే వేదం అంటే. కాబట్టి సద్గురువులు ప్రపంచాన్ని ప్రభావితం చేయటం కాదు, మార్పు చేయగలుగుతారు, మార్చగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు లేదు లేదు. కాబట్టి అందరూ కూడా అంతరంగంలో ఉన్నటువంటి వేదాల, ఉపనిషత్తుల సారాన్ని గుర్తించి అనుభవంలోకి పొంది ఆత్మస్థితికి చేరి ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.